శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. ఈ ప్రపంచంలో చాలామంది జీవితాల్లో వారు అనుకున్నది సాధించాలనుకునే సమయంలో ఎగసిపడే అలలతో నిండిన సముద్రాన్ని అడ్డుతూ వచ్చే తీరం మాదిరి ఏదో ఒక అడ్డుగోడ ఉంటూనే ఉంటుంది. అయితే కొంతమంది తమ దృఢ సంకల్పంతో, పట్టుదలతో, మనోబలంతో మరింత శక్తిని కూడగట్టుకొని ఆ ఇసుక తిన్నుల తీరాలని దాటి ముందుకు సాగిపోతూ విజయాల ఆకాశానికి నిచ్చెన వేయగలుగుతారు. అటువంటి వారిలో ఒకరు మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినవారు. వారి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన, వారి యొక్క ప్రశ్నలతో ప్రభుత్వాలను ఆలోచనలో పడేసిన, వారి యొక్క ఆవేశపూరిత ప్రసంగాలతో ప్రజలలో చైతన్యం కలిగించిన, వారి యొక్క బలాన్ని, బలహీనతలను బేరీజు వేసుకుని ఊహకందని నిర్ణయాలతో దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన యువతరం అభిమాన కథానాయకుడు, మన ఆంధ్రుడు అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి మా యొక్క పూర్తి వివరణ మీ అందరి కోసం ఈ ప్రసారంలో తీసుకురావడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 1968 సెప్టెంబర్ 2న కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు 3వ కుమారునిగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించారు. ఇతనికి 2 అక్కలు, 2 అన్నయ్యలు ఉన్నారు. తెలుగు సినిమా అగ్రనటుడైనటువంటి మెగాస్టార్ చిరంజీవి పవన్ గారికి పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత అయినటువంటి కొణిదెల నాగేంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి 2వ అన్నయ్య. సినిమా పరిశ్రమలోని అతని పెద్దన్నయ్య చిరంజీవి గారిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. అతను తన పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలలోని ఒక్కదానిలో పవన్ పురస్కారాన్ని అందుకున్నారు. అతనికి కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. అతను సినిమా నటులైన రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్లకు చిన్నాన్న, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్లకు మావయ్య అవుతారు. పరిచయం అయ్యారు. అతని 2వ చిత్రం గోకులంలో సీత తర్వాత సంవత్సరంలో విడుదలైంది. అతను తరువాత ఏ కరుణాకరన్ దర్శకత్వం వహించిన తొలి ప్రేమ 1999లో విడుదలయ్యింది. ఇది ఆ సంవత్సరం జాతీయ అవార్డుతో పాటు 6 నంది అవార్డులను గెలుచుకుంది. తొలి ప్రేమ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు సినిమాలో కిక్ బాక్సర్గా నటించారు. తమ్ముడు సినిమా 1999 జూలై 15న విడుదలైంది. పిఏ అరుణ ప్రసాద్ రచన, దర్శకత్వం వహించారు. 2000 ఏప్రిల్ 20న అతను పూరి జగన్నాథ్ మొదటి దర్శకత్వం వహించిన బద్రీలో నటించారు. ఈ సినిమాను టి త్రివిక్రమరావు గారు నిర్మించగా రమణ గోగుల సంగీతం సమకూర్చారు. 2001లో ఖుషి చిత్రంలో నటించారు. ఈ చిత్రం 2001 ఏప్రిల్ 27న విడుదలైంది. దీనికి ఎస్జే సూర్య దర్శకత్వం వహించారు. ఇది ఆ సంవత్సరం బ్లాక్ బాస్టర్గా నిలిచింది. 2001లో అతని సోదరుడు చిరంజీవి గారు కోకోకోలా పానీయాన్ని ప్రమోట్ చేస్తున్న సమయంలో అతను పెప్సీ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అతని తదుపరి చిత్రం జానీని తాను స్వయంగా రచించి దర్శకత్వం వహించారు. అది 2003 ఏప్రిల్ 26న విడుదలైంది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో అతను రేణు దేశాయ్తో నటించగా రమణ గోగుల సంగీతం అందించారు. తదుపరి అనేక చిత్రాల్లో వారు నటిస్తూ నేటి వరకు కూడా తన యొక్క నటనా జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇతని యొక్క చిత్రాలలో ప్రత్యేకమైనది గబ్బర్ సింగ్. 2012లో విడుదలైన ఈ చిత్రానికి గాను సైమా అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఆయన పురస్కరించబడ్డారు. 2008లో తన అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలోని యువజన విభాగం అయిన యువరాజ్యంనకు అధ్యక్షుడిగా కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న రోజుల్లో అతను ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టలేదు. అతను పార్టీ కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. 2009 ఏప్రిల్ 19న వైజాగ్లో రోడ్డు షో సందర్భంగా వడదెబ్బ తగిలి కళ్యాణ్ గారికి వాంతులు వచ్చాయి. తర్వాత 2011లో
చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు కళ్యాణ్ మౌనంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజకీయ జీవితం నుండి విరామం తీసుకున్నారు. పార్టీని విలీనం చేయాలనే తన సోదరుడి నిర్ణయంతో విభేదించిన అతను 2014లో జనసేన పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2019లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2024లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 70,000 పైచిలుకు మెజారిటీతో గెలుపొంది ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ మంత్రిగా జూన్ 12, 2024వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు 2014 మార్చి 14న జనసేన పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. అతను ఇజం అనే పుస్తకాన్ని రాశారు. ఇది జనసేన పార్టీ సిద్ధాంతం కూడా. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు అప్పటి భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ గారితో సమావేశమై మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి కోసం అతను విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని పేర్కొంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ పాలనను వ్యతిరేకించారు. అతని ర్యాలీలను దక్కన్ జర్నల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ గుంపులు అని పిలిచాయి. 2017 ఆగస్టులో అతను తన సినిమా కమిట్మెంట్లను పూర్తి చేసిన తరువాత 2017 అక్టోబర్ నుండి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధి సంక్షోభం గూర్చి అతను నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా ఆ సమస్యను మీడియా, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి గ్రామంలో డయాలసిస్ కేంద్రాలను నిర్మించి పలు పథకాలను అమలు చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పోటీ చేస్తుందని 2016 నవంబర్లో కళ్యాణ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 శాసనసభ స్థానాల నుంచి పొత్తు లేకుండా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు అతను తెలిపారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యను అతను వ్యతిరేకించారు. కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ నుండి వలసలు వెళ్ళి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సంతాపంగా కళ్యాణ్ నిరసన పాదయాత్రకు నాయకత్వం వహించారు. ల్యాండ్ పూలింగ్పై టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. రాజకీయ జవాబుదారీతనాన్ని కోరుతూ కళ్యాణ్ గారు రాజమండ్రిలోని చారిత్రక ధవళేశ్వరం ఆనకట్టపై కవాతు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతిపాడు మండలానికి చెందిన వంతాడ గ్రామంలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ను అతను బయటపెట్టారు. రాజమండ్రి బహిరంగ సభలో రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువత, విద్యార్థుల జీవితాలను మెరుగుపరిచేందుకు అనేక చర్యలతో కూడిన జనసేన పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోను పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. రాబోయే 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలలో వామపక్ష పార్టీలైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ బహుజన సమాజ్ పార్టీతో కలిసి ఆయన పార్టీ పోటీ చేసింది. అదే సమయంలో అతను రాబోయే ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ అంతటా చురుకుగా ప్రచారం చేస్తున్నప్పుడు అతను అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని ఆరోగ్య సమస్యలలో బాధపడ్డారు. అతను సత్తెనపల్లిలో తన తదుపరి రౌండ్ ప్రచారానికి సిద్ధమవుతున్నప్పుడు అతనికి తల తిరగడంతో పాటు వికారంగా అనిపించింది. గన్నవరం విమానాశ్రయంలో రీఫిల్లింగ్ కోసం చాపర్ డౌన్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ వాంతులు, డిహైడ్రేషన్తో పాటు మగతతో పడిపోయారు. వెంటనే విజయవాడలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అతను కోలుకున్న తర్వాత మళ్ళీ ప్రచారం మొదలైంది. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ 140 నియోజకవర్గాల నుండి పోటీ చేసింది. అతను గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుండి పోటీ చేశారు. 2 స్థానాలలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో ఓడిపోయారు. అతని పార్టీ ఈ ఎన్నికలలో ఒక్క రాజోలు నియోజకవర్గం నుండి మాత్రమే గెలుపొందింది. అదే సంవత్సరం 2019 నవంబర్ 3న అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఇసుక సరఫరా కొరత కారణంగా నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా
విశాఖపట్నంలో లాంగ్ మార్చ్కు నాయకత్వం వహించారు. 2020 జనవరి 16న కళ్యాణ్ తన పార్టీతో బీజేపీకి గల పొత్తును ప్రకటించారు. 2024లో జరగబోయే ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోరాడతాయని ప్రకటించారు. 2020 ఫిబ్రవరి 12న కర్నూలులో దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన 15 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతికి న్యాయం కోసం ర్యాలీకి నాయకత్వం వహించారు. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు తన సోదరుడు అయినటువంటి చిరంజీవి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ తరఫున 2008లో ప్రచారకర్తగా విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. కానీ ప్రజారాజ్యం పార్టీకి అధికారం దక్కకపోవడంతో చిరంజీవి గారు తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు దూరం అయ్యారు. ఆయన తిరిగి 2014లో జనసేన పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2014లో ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ టీడీపీకి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆ తరువాత 2019లో టీడీపీ నుంచి విడిపోయి జనసేన ఒంటరిగా పోటీ చేయగా ఆ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారు గాజువాక, భీమవరం 2 స్థానాల్లో పోటీ చేశారు. అయితే రెండింటిలోనూ ఓడిపోయారు. అయితే ఈ సమయంలో జనసేన పార్టీ ఒక్క సీటునైతే గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత 2024లో శాసనసభ ఎన్నికలలో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకొని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 72,279 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై జూన్ 12న మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వీటితో పాటు ఇతని యొక్క సేవలను గుర్తించి, ఇతని యొక్క అధికార బలాన్ని గుర్తించి ఇతనికి ఉప ముఖ్యమంత్రి హోదాను కూడా కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. పవన్ కళ్యాణ్ ప్రసంగం నా హృదయాన్ని తాకింది. పవన్ కళ్యాణ్ లాంటి యువత ఉంటే తెలుగు స్ఫూర్తి ఎప్పటికీ చనిపోదని నా ఆత్మ చెబుతోంది. ఆయన లాంటి వ్యక్తి నాయకత్వంలో తెలంగాణ, సీమాంధ్ర రెండూ అభివృద్ధి చెందుతాయి అని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మన భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఒకానొక సందర్భంలో ఈ ప్రశంసను అందజేశారు. మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను, సందేహాలను, ఆలోచనలను, ఆవశ్యకతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క ప్రయత్నం సఫలీకృతం చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ప్రసారాల ప్రకటనలు మీరు నేరుగా తెలుసుకునేందుకు ప్రక్కనే ఉన్న గంట గుర్తుపై ప్రెస్ చేయగలరు. మరొక క్రొత్త ప్రసారంతో మీ ముందుకు రాగలమని ఆశిస్తూ ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.